రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఈ ఆదివారం మరి వర్తమానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి అందరూ సంతోషంగా ఉన్నారా? మన సంతోషం ప్రభునందే కదా. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. భక్తుడు అంటున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను. మరలా ఎందుకు చెప్పాడు? ఏమ్మా, మనం ఆనందించట్లేదు కాబట్టి మళ్ళీ చెబుతున్నాడు, ఆనందించండి అన్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఆనందించడం, నవ్వు. మన ముఖంలో ఎప్పుడు నవ్వు ఉండాలి కదా. శారా తన కుమారుడికి ఏం పేరు పెట్టింది అమ్మా? ఇస్సాకు. ఇస్సాకు అంటే నవ్వు కదా. అంతకుముందు ఆమె జీవితంలో నవ్వు లేదు. ఎన్ని సంవత్సరాలు? పెళ్ళయి 25 సంవత్సరాలు ఆమె నవ్వు లేకుండా ఉంది కదా. దేవుడు ఇస్తాడన్నాడు కానీ ఆమె దృష్టిలో అది ఆలస్యం. ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు పడ్డదో. ప్రభు అన్నాడు, ఇక నీ దుఃఖ దినాలు సమాప్తమైపోయినాయి కాబట్టి ఇక నువ్వు ఏం చేయొచ్చు? నవ్వచ్చు. అందుకే ఆమె నవ్వింది గుడారంలో. మీదటకు ఈ సంవత్సరం నేను వచ్చి నీకు ఈ కౌగిట్లో కుమారుడు ఉంటాడు, నీ ఒళ్ళో కుమారుడు ఉంటాడంటే ఆమె అనుకుంది 24 సంవత్సరాల నుంచి వింటున్నాను కాబట్టి ఆమెకు నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వు వచ్చిందంటే ఆమె అప్పటికే ముసలాం అయిపోయింది, స్త్రీ ధర్మం కోల్పోయింది కాబట్టి ఆమె నవ్వుకుంటుంది. ఇది ఎట్టకు సాధ్యం అనుకుంది కదా. ఇదే సాధ్యం దేవుని వల్ల కదా. లోకంలో మనకు అసాధ్యమైన దేవునికి సాధ్యం కదా. ఇది ఎలా సాధ్యమని కూడా మరొక ఆమె అడిగింది. మరియా గాబ్రియేలు దూతతో ఏమంది? నీవు కుమారుని కంటావంటే నాకు ఇంకా వివాహం కాలేదు, నేను కన్యకను కదా, ఇది ఎలా సాధ్యం కదా. పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు, నీవు గర్భవతి కుమారుణ్ణి అంటావు. కాబట్టి ప్రియులారా, దేవుడు అసాధ్యాలని సుసాధ్యం చేసే దేవుడు కనుక మనం నిత్యము ఏమై ఉండాలంటే సంతోషించాలి, ఆనందించాలి, నవ్వుతూ ఉండాలి. దుఃఖముఖాలు ఇంకా ఉండడానికి వీలు లేదు. మీ దుఃఖాలన్నీ ఆయన సమాధి చేశాడు, మీ దుఃఖాలన్నీ ఆయన కొట్టివేశాడు. ఇక మీరు దుఃఖించాల్సిన అవసరం లేదు. ఒకప్పుడైతే మనం దుఃఖించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నప్పుడు వారికి దుఃఖాలు ఉంటాయి. ప్రభువును నమ్మిన మనకు ఇక దుఃఖం లేదు. నిత్యము సంతోషమే కదా, సంతోషమే, ఆనందమే కదా. కాబట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. చాలా క్లుప్తంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్క వచనంలోనే ఈరోజు సందేశం మీకు అందించబోతూ ఉన్నాను. రండి, ఋతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, 221వ పేజీ, 221వ పేజీ. అప్పుడు బోయాజు ఋతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండుము, నిలకడగా ఉండుము. ఇది వాక్య ధ్యానం. చెప్పండి అందరూ, నిలకడగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వాక్య నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. నీ ప్రేమను బట్టి నా తండ్రి, నాయన ఇప్పటి వరకు ఆరాధనలో మీరు సహాయంగా ఉన్నారు ప్రభువా. మరి ఆరాధనలో భాగంగా కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా అల్పుడిని నా తండ్రి నాయన నన్ను మరుగు చేయండి. మీరే నా నోట నీ మాటలు ఉంచి చేరొచ్చిన ప్రజలతోనూ, ఆయా ప్రాంతాల నుంచి మైక్ ద్వారా ఉంటున్న ప్రజలతోనూ, అలాగే ప్రభువా ఫేస్బుక్ ద్వారా వింటున్న ప్రజలతోనూ నాతోనూ మాట్లాడమని, వింటున్న బిడ్డలను ఈ ఉదయకాల ఆశీర్వాదాలతో నింపమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగంలో బోయాజు ఋతు జీవితం మనందరికీ బాగా తెలుసు. బైబిల్ గ్రంథంలో 2 పుస్తకాలు స్త్రీల పేరు మీద రాయబడ్డాయి. ఒకటి ఎస్తేరు, 2 ఋతు. వీళ్ళిద్దరూ కూడా చాలా ప్రత్యేకమైన వారు. ఎస్తేరు యూదురాలు, ఋతు ఋతు మోయాబురాలు. ఎస్తేరు దేవుని యొక్క బిడ్డ, లేకపోతే దేవుని ప్రత్యేకపరుచుకున్న, దేవుని పిలుచుకున్న ప్రజల్లో వ్యక్తి. కానీ ఋతు
శాపగ్రస్తమైన దేశంలో నుండి, అన్యుల్లో నుండి వచ్చిన వ్యక్తి. ఈ ఇద్దరిని సమానం చేస్తూ దేవుడు ఇద్దరు కావాలి కదా. దేవుడికి ఎవరెవరు కావాలి? అందరూ కావాలి. దేవుడి దగ్గర నువ్వు నాకొద్దు, నువ్వు నాకు అక్కర్లేదు అనే మాటే ఉండదు. లోకంలో మనమైతే వ్యత్యాసాలు పెట్టుకుంటాం. ఉండవాళ్ళు లేని వారని, నల్లవాళ్ళు తెల్లవాళ్ళని, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని, గొప్పవాళ్ళని. లోకంలో ఎన్ని రకాల వ్యత్యాసాలు ఉన్నాయి, కానీ ప్రభు దగ్గర వ్యత్యాసం లేదంటానికి ఈ 2 పుస్తకాలు చాలా చక్కని రుజువు కదా. ఆయన తన బిడ్డలు ఏర్పరచుకున్న తన బిడ్డలైన ఎస్తేరు గ్రంథాన్ని ఇక్కడ రాయించాడు. ఏర్పాట్లో లేని మోయాబు నుండి ప్రత్యేకంగా ద్వారా ప్రభువుని నమ్మి వచ్చిన రూతును కూడా ఆయన గ్రంథంలో రాయించాడు. ఎంత బ్యాలెన్స్గా దేవుడు ఏమండి తన బిడ్డలను ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు చెప్పాలి అందరూ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ, ఒక దేశానికి ఒక జాతికి ఏమండి అనే భేదం బాధం ఆయన దగ్గర ఏ భేదభావాలు లేవు. కనుక మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ రూతు గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఇది. ఈ రూతు గ్రంథం క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాలకు పూర్వం జరిగిన చరిత్ర. ఈ రూతు అనే పేరుకు అర్థం చెప్పండి, మర్చిపోయారా? రూతు అంటే స్నేహితురాలు. చెప్పండి, స్నేహితురాలు. మీరు గుర్తుంచుకోవాలి, ఓకేనా? బోయాజ్ అంటే బలవంతుడు. చెప్పండి, బలవంతుడు. ఈ మొత్తం ఇందులో ఒక 7 క్యారెక్టర్లు ఉన్నాయి. 7 క్యారెక్టర్లకు సంబంధించిన క్విజ్ గతంలో పెట్టడం జరిగింది, మీకు అర్థాలు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మనకు ప్రాముఖ్యంగా వీళ్ళు అవసరం కాబట్టి వీళ్ళ పేర్లు నేను చెప్తూ ఉన్నాను. అయితే మరి నయోమి కూడా ఇక్కడ ఉంది కాబట్టి నయోమి కంటే కూడా అర్థం మీకు తెలియ ఉండాలి. నయోమి అంటే అర్థం మధురం. చెప్పండి, ఆమె అంటుంది నన్ను మారా అనొద్దు, మధురం అనమంటుంది. కాబట్టి నయోమి అంటే మధురం, రూతు అంటే స్నేహితురాలు, బోయాజ్ అంటే బలవంతుడు. ఈ ముగ్గురు ఈ వాక్య ధ్యానంలోకి మనకు వస్తారు కాబట్టి వాళ్ళ పేర్లకు అర్థాలు చెప్పాను. మరో సందర్భంలో మిగతా 7 పేర్లకు అర్థాలు మీకు నేను తెలియపరుస్తాను ప్రియులారా. అయితే ఇప్పుడు మనం చూసిన వాక్య భాగంలో బోయాజు రూతుతో మాట్లాడుతున్న మాటలు మనం వింటూ ఉన్నాం. రూతు సంగతి మనకు తెలుసు. ఈ పుస్తకం మొత్తం వివరించడానికి సమయం లేదు, అది కాదు మన వాక్యాంశం. ఈరోజు వాక్యాంశాన్ని 2వ అధ్యాయం 8వ వచనంలో చివరి మాట నిలకడగా ఉండుము అనే వాక్యాన్ని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ నిలకడగా ఉండాలి, ఎవరు నిలకడగా ఉండాలి, ఏ విషయంలో నిలకడగా ఉండాలో ప్రభు ముందు ముందు మనకి బోధిస్తాడు. ప్రియులారా, బోయాజు దగ్గర చాలా ఆస్తి ఉంది. బోయాజు చాలా ఆస్తిపరుడు, పొలం ఉంది, యజమానుడు, పనివాళ్ళు ఉన్నారు. మనందరికీ తెలుసు బోయాజు కూడా యూదుడే, ఇశ్రాయేలీయుడే. అయితే ఇక్కడ యూదుడు అన్న ఇశ్రాయేల్ అన్న ఒకటే, మీరు గుర్తుంచుకోవాలి. ఇశ్రాయేల్ అనేది జాతి, యూదా అనేది ఒక గోత్రం. కాబట్టి కొన్ని సందర్భాల్లో మొత్తాన్ని కలిపి కూడా యూదులు అని రాయబడింది. పిల్లరా, ఇప్పుడు ఈ బోయాజు ఒక గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు, పొలానికి యజమానిగా ఉన్నాడు, పనివారు ఉన్నాడు. బోయాజు చాలా నీతిమంతుడు. బోయాజు చాలా సుగుణం, మంచి బుద్ధి కలిగిన వాడు. బోయాజు చాలా దేవుని భయము, భక్తి కలిగిన వాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? బోయాజు చాలా భక్తి కలిగిన వాడు. అయితే ప్రియులారా, మనం చూసినట్లయితే ఈ బోయాజు గురించి మనం విన్నాం. మరి రూతు ఎవరు అని చూస్తే రూతు మోయాబు స్త్రీ. రూతు ఎవరు? మోయాబు స్త్రీ. మరి మోయాబు స్త్రీకి ఇక్కడ దేవుని బిడ్డలైన యూదులకు ఏంటి సంబంధం అని చూస్తే, అనుకోని రీతిగా బెత్లెహేములో కరువు రావడం ద్వారా ఒక వ్యక్తి ఏమండి ఎలిమెలెకు అనే వ్యక్తి తన భార్య నయోమిని తీసుకొని, తన 2 కుమారులు మహలోను కిలియోను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళారు. అక్కడ తన కుమారులకు వివాహం చేస్తే ఒక కుమారుడు ఈ యొక్క రూతుని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? యూదులకి ఈ రూతుకి ఉన్న సంబంధం ఏంటంటే, ఎలిమెలెకు కుమారుడుకి నయోమి తన కుమారుడికి వివాహం చేసినప్పుడు మహలోను కిలియోనులో మహలోను ఇతన్ని ఏమైనా వివాహం చేసుకున్నాడు. ఇతడు యూదుడు.
ఆ తర్వాత అదే ప్రాంతంలో మోయాబు ప్రాంతంలో అక్కడికి వెళ్ళిన 3 పురుషులు చనిపోయారు. ఎలిమెలెకు చనిపోయాడు, మహలోన్ చనిపోయాడు, కిల్యోన్ చనిపోయాడు. ఇప్పుడు 3 పురుషుల కుటుంబంలో లేరు. ఇప్పుడు 3 స్త్రీలు విధవరాలుగా ఉన్నారు. ఆ సందర్భంలో మరలా బెత్లెహేంలో కరువు పోయిందని, వర్షాలు పడ్డాయని, పంటలు పండాయని వార్త విని నయోమి తన దేశానికి వెళ్తున్నప్పుడు ఆమెతో పాటు 2 కోడళ్ళు బయలుదేరారు. కానీ మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళు రూతు మాత్రమే కదా. కనుకన ఈ రూతు తన అత్తతో అంటుంది, నీవెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు పడుకున్న చోటే పడుకుంటావు, నువ్వు తిన్నదే తింటాను, నువ్వు చనిపోయిన కాడ నన్ను కూడా పాతి పెడతారని ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ముసలి అత్తను విడిచిపెట్టకుండా అత్తతో కలిసి తన దేశాన్ని, తన బంధువుల్ని, తన ఊరిని, ప్రజల్ని, స్నేహితుల్ని, ఆ ఊరు సంబంధించిన అన్నిటినీ విడిచిపెట్టి ఆఖరికి తన దేవుడిని కూడా విడిచిపెట్టి తన అత్త నమ్మిన దేవుడే తన దేవుడు, తన అత్త ఉన్న స్థలమే తన స్థలము అని తను ఎరగని స్థలం, ఎప్పుడు చూడని స్థలానికి బయలుదేరి వచ్చింది ఇప్పుడు రూతు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? బెత్లెహేంకి వచ్చారు, యెరూషలేంకి వచ్చారు. యెరూషలేంలో ఇప్పుడు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఇద్దరు విధవరాళ్లే కదా, ఇద్దరు విధవరాళ్లే. కానీ అత్త ముసలిదిగా ఉంది కాబట్టి, పని చేయలేదు కాబట్టి, కోడలు యవ్వనరాలుగా ఉంది కాబట్టి అత్తను పోషించడానికి తను నిర్ణయించుకొని అత్త నేను పనికి వెళ్ళి వస్తానని చెప్పేసి పనికి బయలుదేరి వెళ్ళింది. ఇది ఇంతకుముందు జరిగిన సంగతి. ఇది ఈరోజు మన వాక్యంలో భాగం ఏంటంటే, ఈమె పనికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే బోయాజు పొలంలో పరిగె వేరుకోవడానికి వెళ్ళింది. పరిగ అనే మాట ఇప్పుడు చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పరిగెక్కున్న వాళ్ళు లేరు. రెండోది అసలు పరిగెకు సంబంధించిన విడిచిపెట్టడం కూడా లేదు, కోతలు కూడా లేవు, మిషన్లు వచ్చేసినాయి. ఇంకా పరిగెడ ఉంటుంది కదా, ఒక్క ఎత్తనం కూడా వదిలిపెట్టకుండా మిషన్ జాగ్రత్తగా తీసుకునేది. పరిగంటే అర్థం ఏంటంటే, ఆ దినాల్లో పొలం కోసేటప్పుడు ఆ పొలంలో కోయబడిన ఆ యొక్క విత్తనాలు కొన్ని రాలిపోతూ ఉంటాయి. కుప్పగొట్టేటప్పుడు కొన్ని ఆ గాలికి ఎగిరి పొలంలో పడిపోతూ ఉంటాయి. ఆ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే పడిపోయిన దాన్ని ఏరుకోకుండా వదిలేసి వాళ్ళకు సంబంధించిన పంట తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడ మిగిలిపోయిన అక్కడక్కడ పడిపోయిన ఆ గింజలు, ఆ విత్తనాలు ఉంటాయి కదా, వాటిని పేదవాళ్ళైన వారు, అన్యులు, లేకపోతే పేదవాళ్ళైన వారు, లేకపోతే వితంతువులు, లేకపోతే దూరదేశం నుంచి వచ్చి ఆహారం లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ఏరుకుంటారు. నా చిన్నతనంలో నేను మా పెద్దమ్మ దగ్గర ఉప్పుటూరులో ఉన్న, ఉప్పుటూరు అనే ఆ పక్కనే పర్చూరు పక్కనే ఉప్పుటూరు దగ్గర మా పెద్దమ్మ దగ్గర కొంతకాలం ఉన్నా. ఆమె విధవరాలు. ఆమె ఏం చేసిందో తెలుసా, పరిగి ఎరకొచ్చింది. పరిగి ఎన్ని బస్తాలు ఎరకొచ్చిందో తెలుసా? సంవత్సరంలో 6 బస్తాలు ఏరిద్దాము. 6 బస్తాలు పరిగి ఎరకొచ్చింది. ఆ దినాల్లో డబ్బులు తక్కువ, అది పల్లెటూరు కాబట్టి ఏదైనా కొట్టుకెళ్ళాలంటే ఆ ఒడ్లు తీసుకొని ఒక స్వాల్లో తీసుకొని కొట్టుకెళ్ళిస్తే వాళ్ళు జీడీలు కదా అలాంటివి ఇచ్చేవాళ్ళు. పిల్లరా అంటే మేము మరీ పాత వాళ్ళ కాలం వాళ్ళం కాదు, మరీ ఇప్పుడున్న పిల్లలం కాదు, మధ్యగా ఉన్నాం. నిన్నే 49 సంవత్సరాలు వచ్చినాయి. దేవుని కృపను బట్టి 3వ తారీఖున 48 నుండి 49 వచ్చినాయి. వచ్చే సంవత్సరం దేవుడు కనికరిస్తే 50వ బర్త్డే చేసుకుందాం. పిల్లరా ఏదైనప్పటికీ ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నా అంటే, అన్న మరి నీకు అంతా తెలిసినట్టు మాట్లాడుతాను, అన్న చూసినట్టు మాట్లాడాలంటే నేను తెలిసిందే మాట్లాడతాను. ఆ కాలంలో లేని విషయాలని నేనేదో చూసినట్టు మాట్లాడలేదు, ఇట్లా చూశాను కాబట్టి చెప్తున్నాను పిల్లారా. కాబట్టి పరిగంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పొలంలో మిగిలిపోయిన గింజలను ఏరుకొని తెచ్చుకొని దంచుకొని వాటిని శుభ్రంగా వేరు చేసుకొని గింజలు వండుకొని తింటారు. ఇది పరిగ. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉందంటే, విధవరాళ్ళ కొరకు, వేరే దేశం నుంచి వచ్చిన వారి కొరకు పంట వేసిన వాళ్ళు కోత కోయే టైంలో కొంత వాటిని వాళ్ళే కొన్ని గుప్పిళ్ళు తీసి విడిచిపెట్టాలని బైబిల్ చెప్తా ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు ఈ యొక్క రూతు ఎక్కడికి వెళ్ళిందంటే బోయాజు పొలంలో పరిగ వేరుకోవడానికి వెళ్ళింది. వెళ్ళిన క్రమంలో మనం చూస్తే ఈమె బుద్ధి, ఈమె గుణం, ఈమె పని, ఈమె భక్తి, ఈమె యొక్క పెద్దల పట్ల గౌరవం, ఈమె చాలా అందమైన వ్యక్తి అయినప్పటికీ కూడా ఈమె చాలా భయభక్తులు కలిగి అక్కడ పనిచేస్తూ ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తూ ఉంది. అక్కడ పని వాళ్ళు ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు. పనికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకున్న పనివాళ్ళ కంటే కూడా ఈమె బాగా పనిచేస్తూ ఉంది. బోయాజు వచ్చి ఈమె ఎవరు అని అడిగాడు తన పనివాడిని.
పనివాడు ఆమె గురించి ఇస్తున్న ఆ సాక్ష్యాన్ని మనం చదువుకుందాం రండి. వచ్చిన 6లో కోయవాని మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవనురాలు. ఆమె చదవండి. నేను కోయవారి వెనక పనుల మధ్యను ఏరుకొని కూర్చుంటకు దయచేసి నాకు సెలవు ఇమ్మని అడిగింది. ఏం చేసిందేమా? ఎట్లా పడితే అట్లా వెళ్ళా, అక్కడ కోత జరుగుతుంది, అయ్యా మీ పొలం దగ్గర నేను పరిగెరుకోవచ్చా అని పనివాడి మీద యజమాని పనివాడిని ఏం చేసింది? అడిగింది, పర్మిషన్ అడిగింది కదా. వాస్తవంగా ఏరుకోవచ్చు, ఏరుకుంటే వాళ్ళు ఏమి అనరు. కానీ అయినా కానీ దాన్ని కూడా పర్మిషన్ అడిగి ఆమె ఏరుకోవచ్చా అని అడిగి ఆ పనిను చేస్తుంది. తర్వాత కొంతసేపు మాత్రమే ఆమె ఇంట్లో కూర్చొని ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను. కొంతసేపు అయితే ఆమె ఇంట కూర్చుండెను. ఈమె చాలా ఏమండి, ఈమె గుణం ఎక్కడ తెలిసిందంటే ఫస్ట్ వచ్చి నేరుగా పరిగి ఎవరైనా ఏరుకోవచ్చు కదా, అతన్ని అడిగేది ఏందని లెక్క లేకుండా ఏరుకోవట్లా. ఫస్ట్ వచ్చి అనుమతి కోరింది. అయ్యా మీ పొలంలో మీరు కోత కోసుకుంటున్నారు కదా, నేలపడిన పరిగి పెరిగి ఉంది కదా, అవి ఏరుకుంటానయ్యా, ఏరుకోమంటావు అని అనుమతి అడిగింది. అతను తెచ్చి అనుకుంటున్నాను, అతను ఆశ్చర్యపోయి ఉంటాడు. సహజంగా పరిగి ఏరుకోవడానికి ఎవరు అనుమతి అడగరు, అడగాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈమె వచ్చి అనుమతి అడగంలే ఇక్కడే ఈ గుణాన్ని ఆయన పసిగట్టాడు. ఒరే ఈమెవరు చాలా మంచి ఆమెలాగుంది, వచ్చి పర్మిషన్ అడిగిందని మొదట అతని హృదయం ముందే ఆమె విషయంలో ఒక నిర్ణయానికి వచ్చింది, మంచి వ్యక్తి అయి ఉండొచ్చని. రెండోది ఆమె పని విధానం. ఆమె ఏం చేస్తుంది? ఉదయం మొదలుకొని ఆమె కూర్చొని ఏరుకుంటూనే ఉంది. వచ్చిన పని విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉందో చూశాడు. ప్రియులారా, ఇప్పుడు బోయాజు వచ్చాడు, ఆమెను చూశాడు, ఆమె గురించి ఎవరు ఏమా అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు బోయాజు చూడండి, ఆమె గురించి బోయాజుకి చెబుతూ ఉన్నాడు. ఏమా నన్ను అడిగింది, ఏమా చక్కగా ఉదయం నుండి పనిచేస్తుంది అని చెప్పినప్పుడు వచ్చిన 8లో అప్పుడు బోయాజు రుతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని నిడిచిపోవద్దు, ఎచ్చట నా పనికరుదుల వద్ద నిలకడగా ఉండుము. ఇక్కడ ఒక 5 మాటలు ఈరోజు మీకు గమనానికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఒకటి, ఈ వచనంలో ఏముంది? నా మాట వినుము. ఏమనుంది? మొదటి మాట నా మాట వినుము. రెండోది వేరొక పొలములో ఏరుకొన పోవద్దు. రెండోది వేరొక పొలములో ఏరుకొనవద్దు. మూడవది దీనిని విడిచి నాలుగోది ఎచ్చటనే నా పనికితుల వద్ద ఉండు, ఇకచటనే నా పనికితుల వద్ద ఉండు అంటున్నాడు. 5వది నిలకడగా ఉండు. ఈ 5 విషయాలు మనం ఒకసారి ఈ 5 విషయాల్లోని సారాంశాన్ని ప్రభు మనతో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాను. రండి. మొదటి మాట ఏంది? నా మాట వినుము అన్నాడు. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వచనాల్లో ఈ మాట అంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24. మీరు త్వరగా బైబిల్ తీసి చదివేసినట్లయితే నేను త్వరగా మిమ్మల్ని, మన సమయం 10:30 మన ఆరాధన సమయం, కానీ దానికంటే ముందే మిమ్మల్ని పంపించడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఇంత త్వరగా చదివి త్వరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా మనం వెళ్ళిపోదాం. 7వ అధ్యాయం 24-25 వచనాలు చదువుదాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిను కనుక అది పడలేదు. చాలండి. ఏమన్నాడు? కాబట్టి ఈ నా మాటలు విని, ఏ మాటలు? ఏమండి చెప్పండి. దేవుని మాటలు వినాలి అని అంటున్నాడు. దేవుని మాటలు ఎట్లా ఉంటాయి? దేవుని మాటలు ఇప్పుడు విన్నారా? ఏమ్మా, దేవుడి మాటలు ఇప్పుడు విన్నారా మీరు? వినలేదా? వినలేదంటున్నారు కొంతమంది, తలగా ఊపుతున్నారు. వినలేదా? వినాలంటే మీరు మళ్ళీ 2025 సంవత్సరాలకు ముందుకెళ్ళి యేసుప్రభు నుంచొని వినాల్సిన అవసరం లేదు. ఆయన మాటలు దేవుని వాక్యం.
ఆయన ఎలా మాట్లాడతాడంటే తన బిడ్డలైన వారి ద్వారా ఆయన ఏం చేస్తాడు, వాక్యాన్ని మాట్లాడు. ఇక్కడ నిలబడి మాట్లాడుతుంది నేను కాదు, నన్ను ప్రభువు నా నోటిని ఆయన బోరలాగా వాడుకుంటున్నాడు, మాట్లాడేది ఆయన. వాస్తవంగా నాకు ఇంత జ్ఞానం ఇంత పాండిత్యం నాకు లేదు. పేరుకైతే చదివాను కానీ థియాలజీలు చదివాను, బీటీహెచ్లు బీడీలు ఎంటీహెచ్లు చదివాను, డిగ్రీలు చదివాను, గోల్డ్ మెడల్ కొట్టాను, ఉద్యోగంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాను. కానీ అవన్నీ నా కుటుంబ నేపథ్యానికి పోషించుకోవడానికో లేకపోతే నా వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడే తప్ప బైబిల్ జ్ఞానం సంబంధించిన దాంట్లో నేను చాలా చిన్నవాడును, నాకు అంతగా లేదు జ్ఞానం. కానీ దేవుడే నిలబెట్టి మాట్లాడుతున్నాడు తప్ప నా గొప్పతనం ఏమీ లేదు, నేను అల్పుడిని. కాబట్టి దేవుని మాటలు వినడం అంటే ఇప్పుడు మీరు కూర్చొని ఎవరు మాట్లాడినారు? బోసన్న మాట్లాడినారా, దేవుడు మాట్లాడినారా? బైబిల్ గ్రంథం మాటలు అయితే దేవుని మాటలే. నా గురించి నేను మెచ్చుకుంటూ గొప్పతనం చెప్పుకుంటూ మా ఇంట్లో గురించి చెప్పుకుంటే అది నా మాటలు అవుతాయి. కనుక నా మాటలు మీరు వినాల్సిన అవసరం లేదు, నా మాటలు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. దేవుని మాటలు ఆయన ఏమన్నాడు, కాగా ఈ నా మాటలు విని, ఏమన్నాడు, ఈ నా మాటలు విని చదవండి, దాని ప్రకారం చేయవారు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలినవాడు. దేవుని మాటలు వినడం మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం. దేవుని మాటలు వినడం అది మనకెంతో శ్రేష్టం. ప్రియులారా, ఈరోజు లోకంలో చాలామంది దేవుని మాటలు వినకే లోకంలో ఎన్నో కష్టాలు పాలైపోతున్నారు. మంచికి చెడుకి తేడా తెలియట్లా. లోకంలో పాపం పెట్టిల్లిపోతుందంటే కారణం ఎవరనంటే దేవుని మాటలు ఎరుగకే వారు ఏం చేస్తున్నారంటే లోకంలో భయంకరమైన పాపంలో పడిపోతున్నారు. వినటానికి కూడా కష్టమైన పనులు బయట జరుగుతున్నాయి. టీవీల్లో పేపర్లో చూస్తూ ఉంటే ఎంత దుర్మార్గమైన కార్యాలు మనం వింటున్నాము. వినటానికి కూడా చాలా కష్టంగా ఉన్నాయి. పిల్లరా, చిన్న చిన్న పిల్లల్ని పాడు చేయటం, ముసలి వాళ్ళని పాడు, అసలు ఎంత మాటలు అంటానికి కూడా నోరు రావడాలి. కారణం ఏంటంటే వారికి దేవుని భయము భక్తి లేని ప్రజలుగా ఉన్నారు కదండి. పిల్లల కోసం తల్లిదండ్రులు కదా, పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలు ఎంత ఆరాటపడుతూ ఉంటారు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఉదయం లెగ్స్ నుండి సాయంత్రం వరకు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పనిచేసి పెంచి వారికి పోషించి వారి కోసం ఎంత త్యాగం చేస్తున్నారు. కారణం ఏంటంటే బిడ్డలు వాడు ఎదిగి పెద్దవాడయ్యి వాడు ప్రయోజకుడు అవ్వాలన్నదే కదా మన ఆశ, అవునా కాదా? లేకపోతే ఈ జానుడి పొట్ట కోసం ఎంత కావాలా, ఎంత తింటాం మనం? అందులో ఈ రోజుల్లో తిండి కూడా పెద్దగా తినొద్దు అంటున్నారు డాక్టర్లు. అన్నం తినబాకండి అంటున్నారు కదా. అన్నం తింటే షుగర్ వచ్చిందని, అన్నం ఎక్కువగా తింటే డయాబెటీస్ మన ఈ కొవ్వు ఎక్కువ వస్తుందని, అన్నం ఎక్కువ తినటం వల్లే బరువు ఎక్కువ అవుతామని. ఎంత విచిత్రం అండి. ఆహారం తినొద్దు అంటున్నారు, అన్నం తినొద్దు అంటున్నారు. అన్నమే ఒకప్పుడు అన్నం అదే ఓరి అన్నం లేక మన పితరులు ఏం తినేవాళ్ళు అంటే జొన్న రొట్టెలు, జొన్న అన్నం తినడం, రాగులు సంగటి తినడం. ఇది ఎప్పుడో క్రిస్టమస్కో ఈస్టర్కో ఓరన్నం తినేవాళ్ళని వినేవాడు నేను. మా అమ్మమ్మ నాకు చిన్నప్పుడు కూర్చుంటే కథలు చెప్తూ ఉంటుంది. కానీ ఈరోజు మనం బాస్మతి రైస్తో బిర్యానీలు తింటున్నాం కదండి. అవి తినే ఎక్కువైపోయింది. పండగ తినాల్సిన దాన్ని రోజు తింటున్నాం, రోజు తినాల్సిన దాన్ని పండగ తింటున్నాం. అంటే రివర్స్ చేసాం కాబట్టి డాక్టర్లు ఏం చేశారు, అసలు తినబాకండి రా బాబు అంటున్నాడు. అసలు తినబాకండి, ఎక్కువ తింటే షుగర్ వస్తుంది అంటున్నారు కదా, జాగ్రత్త. ఇంకా ఎక్కువ తింటే అనేక సమస్యలు వస్తాయి అంటున్నారు. పిల్లరా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తానండి? బిడ్డల యొక్క ఎదుగుదల కోసం ఎంత కష్టపడుతున్నారో దేన్ని బట్టేనంటే పిల్లల్ని ఏమంటాం, అరే నా మాట వినరా, అటెళ్ళొద్దురా, ఇటెళ్ళొద్దురా, ఇదిగోరా వాడితో కలిసి బూతులు మాట్లాడొద్దురా, వాడితో కలిసి కాలుస్థానాలకు వెళ్ళొద్దురా, జాగ్రత్త అని బిడ్డలను కంటికి రెప్పలాగా కాపాడుకొని కదా ఇంటికి వచ్చేళ్ళకి పిల్లలు లేకపోతే వాళ్ళని ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి వెతుకులాడుకుంటూ వాళ్ళని పిలిచి ఏం చెబుతూ ఉంటాం, నా మాట వినురా, నీకు అది ఇస్తాను, నా మాట వినరా, ఇది ఇస్తాను, నా మాటను బాగా చదువుకోరా, మంచి మార్కులు తెచ్చుకోరా, ప్రయోజకునవుడు అని నీ కుమారుల కోసమే నువ్వు ఇంత ఆరాట పడుతున్నావే. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణనాథుడైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవారు బండ్ల మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని.
బండ అని అంటే కింద చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఈ బండ ఎవరు అని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. త్వరగా చదువుకొని మనం ముగించుకుందాం. ఎంత తొందరగా చదివితే అంత తొందరగా ముగిస్తాం. 10వ అధ్యాయం 4వ వచనం అండి. 10వ అధ్యాయం 4వ వచనం. ఒకే పానీయమును చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది. ఎవరట ఆ బండ? క్రీస్తే. క్రీస్తనే బండ. పునాది మీద నీవు నేను కట్టబడాలి. క్రీస్తనే బండ మన జీవితాలకు పునాదిగా ఉన్నప్పుడు వానలు వచ్చును, వరదలు వచ్చును, ఆ ఇంటి మీద కొట్టినప్పుడు క్రీస్తనే బండ మీద కట్టబడిన నీవు ఏం చేయవు? తొలగిపోవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, అన్యులతో సహవాసం చేసినా, ఎవరితో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏమండి కొంతవాళ్ళం వాళ్ళ మందిరానికి దూరమైనా, లేకపోతే ఒకసారి జారిపోయి లోకంలోకి వెళ్ళినా, క్రీస్తునే పునాది మీద నువ్వు కట్టబడినప్పుడు నువ్వు ఎప్పటికైనా మరలా దేవుని సంఘంలో చేర్చబడతావు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా మరలా ఏం చేస్తాడు? నీతిమంతుడు అని ఎందుకన్నాడంటే, నీతి సూర్యుడైన యేసు క్రీస్తునే బండ మీద కట్టబడిన వాడు ఎప్పటికీ లోకంలో కలిసిపోడు. ఎప్పటికీ లోకంతో వారికి కుదరదు, వియ్యం కుదరదు, సహవాసం కుదరదు. ఒకవేళ కొన్ని ఫంక్షన్లను బట్టో, ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టో, ఒకవేళ ఒక బంధాలను బట్టో, లేకపోతే వాళ్ళతో ఉన్న ఆ యొక్క మరి ఆ స్నేహాన్ని బట్టో, లేకపోతే బంధుత్వాన్ని బట్టో ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా మనం అక్కడ నిలబడదాం. ఎందుకంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? పిలుస్తూ ఉంటాడు. నా వద్దకు రండి అని అంటున్నాడు. కారణం ఏంటంటే క్రీస్తునే పునాది మీద నీవు కట్టబడ్డావు గనక క్రీస్తు నిన్ను వెంటటికి విడిచిపెట్టాడు. పునాది ఎలా ఉండాలా? పునాది గట్టిగా ఉంటే పైన అనేది చాలా తేలిగ్గా ఉన్నా ఇబ్బంది లేదు కదా. కాబట్టి క్రీస్తు అనే పునాది మీద నీవు కట్టబడాలంటే ఏం చేయాలా? దేవుని మాటలు వినాలి. ఈ నా మాటలు విన్నప్పుడే నీవు ఆ పునాదిలో కట్టబడతావు. దేవుని వాక్యం విని అంగీకరిస్తే అప్పుడు నీవు దానిలో కట్టబడతావు. అలా దేవుని మాటలు వినకుండా ఏదో వారానికి 1 గంట అప్పుడో ఇప్పుడో మొక్కుబడిగా నేను కూడా క్రైస్తవుల్నే అని చెప్పుకుంటూ 1 అరగంట పావు గంట వెళ్ళొచ్చావనుకో ఏమైపోతావు? క్రీస్తునే బండ మీద కట్టబడాల. తర్వాత వచ్చిన చూడండి, 25వ వచనం చదవండి. 25వ వచనం. వానలు వచ్చును, మత్తయి సువార్త 7వ అధ్యాయం 25. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఏమవుతాడట? ఇసుక మీద తన ఇల్లు కట్టుకొను బుద్ధిహీనుని పోయిన వాడు. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలిపోయాను, దాని పాటు గొప్పది. ఏమైపోయిందట? క్రీస్తునే బండ్ల మీద పునాది లేకపోతే ఏమైందంటే కొంచెం కష్టం రాగలే, కొంచెం అనారోగ్యం రాగలే, కొంచెం ఇబ్బందులు కలగంగలే వెంటనే జారిపోతారు లోకంలో. క్రీస్తునే పునాది నీ యొక్క జీవితంలో ఆ యొక్క వాక్యంతో నింపబడి కట్టబడి నీ పునాది స్థిరంగా ఉంటే వానలు రాని, వరదలు రాని, కష్టాలు రాని, రోగాలు రాని, ఎవరైనా వచ్చి మభ్య పెట్టని, ఒకవేళ ఒకసారి కొన్నిసార్లు జారిపోని ప్రభు ఖచ్చితంగా మళ్ళీ నిన్ను పిలుచుకుంటాడు. ఎందుకంటే నీ పునాది క్రీస్తు అనే బండ. క్రీస్తు అనే బండ మీద కట్టబడకుండా ఏదో వారానికి ఒకసారి ఊరికే మొక్కుబడిగా వెళ్ళి కాసేపు 4 మాటలు వింటా, ఈలోపు ఆయన చెప్తా ఉంటాడు ఈ పక్కన కూర్చొని, అక్క నీ బట్టలు బాగుండి, అక్క నీ కమ్మలు బాగుండి, నీ ఇవి బాగుండి అని మాట్లాడుకుంటా, ఒక మాట వినకుండా ఏదో వెళ్ళాలి, మేము కూడా ప్రార్థనకి వెళ్తున్నాం, మేము కూడా వాక్యం వింటున్నాం, వస్తున్నాం, మేము కూడా చర్చికి పోతున్నాం అన్నట్టుగా అనిపించుకోవడానికి పోయేవాళ్ళు వాళ్ళ గురించి ఏమన్నాడంటే వాళ్ళకట క్రీస్తు అనే పునాది లేదు. ఎందుకు? వారి హృదయంలోకి బోధ వెళ్ళల.
నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. సాగర్ గారు ఇక్కడ 25 సంవత్సరాలు పరిచయం, అంతేనా? ఆయన గురించి నేను ఆయన వాక్యం విన్నాను. ఆయన గురించి ఇక్కడ ఉన్న సోదరులు చెప్తే ఆశ్చర్యపోతా. 1.5 సేపు నుంచొని వాక్యం చెప్తాడట. కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఆయన ఎక్కువ సేపు చెప్తాడంటారు కానీ ఆయన బాగా చెప్పడు, బాగా లేదు, మేము మధ్యలో వెళ్ళిపోతాం, మేము వినలేము అనే వాళ్ళు ఊరు లేరు. ఒక్కళ్ళు కూడా చెప్పలేరు నాకు. 1.5 సేపు కూర్చోబెట్టి వాళ్ళకి దేవుడు వాక్యం చెప్తే వాళ్ళు చక్కగా విన్నాం, ఆయన బాగా చెప్తాడు, ఆయన మంచి మాటలు చెప్తాడు, మాకు రక్షణ ఇచ్చాడు, మాకు బాప్తిసం ఇచ్చాడు అనే సాక్ష్యం ఉంది. కానీ ఈ రోజుల్లో ఒక అరగంట మాట్లాడితే, మాలాంటి వాళ్ళు ఒక అరగంట మాటలు, ఒక 10 నిమిషాలు ఎక్కువ వంగలు ఏమవుతుందంటే వెంటనే టైం ఎక్కువ అవుతుందని టైంకి వెళ్ళి చూడడం, నాకు వెళ్ళి చూడడం జరుగుతుంది కదా ప్రియులారా. చూడండి, ఎందుకంటే అలాంటి వారు మనం దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుడు వారికి ఇచ్చిన వరం అది ప్రియులారా. దేవుని వాక్యం విన్నాము కాబట్టి, అంతకాలం విన్నారు కాబట్టే ఆయన దగ్గర వాక్యం విన్న వాళ్ళు ఎవరు కూడా జారిపోవట్లా. ఆయన లేకపోయినా ఏదో ఒక మందిరం, వాళ్ళకి తెలిసిన మందిరానికి వెళ్తున్నారు, ప్రభుని ఆరాధన చేస్తున్నారు. ఎవరు జారిపోయి లోకంలో కలిసిపోయి విచ్చలటి జీవితం ఎవరు జీవించినట్టు నాకు కనపడుతుందా? కారణం ఏంటంటే దేవుని వాక్యం అనే పునాది మీద కట్టబడినప్పుడు వారు వానలు వచ్చినా, వరదలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా తొలగిపోరు అనే సత్యం. మన బ్రదరన్ సహవాసం యొక్క సిద్ధాంతంలో మొదట ప్రాముఖ్యమైనది కూడా వాక్యమే ప్రాముఖ్యం. వాక్యంలో ఉన్నదే మనం చేస్తాం, వాక్యమే మనం చదువుతాం, వాక్యమే మనం వింటాం. వాక్యంలో ఉన్నదాన్నే చేయడానికి, ఉన్నది ఉన్నట్లే చేయాలి. ప్రియులారా, క్రీస్తునే బండ మీద నీవు కట్టబడాలి. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు నిలకడగా ఉంటావు కదా. మొదటి మాట ఏంది? నా మాట వినాలి. ఆయన మాట వినటం వల్ల ప్రయోజనం. రెండో విషయానికి మనం వద్దాం. కొరింథీల రూతు రాసిన రూతు గ్రంథంలో 2:8 రెండో మాట ఏమన్నాడు బోయాజు? వేరొకని పొలములో ఏరుకొనుటకు ఏమన్నాడు? వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఆమె మీద ఈయనకేం అధికారం ఉంది? ఏ పొలంలో పరిగెరకడానికి వస్తే ఎక్కడే ఉండమంటావా? నీ మాట ఎందుకు వినాలా? నా ఇష్టం, నేను ఎవరి పొలంలోకి వెళ్తా, ఎక్కడికైనా ఏరుకుంటా అనొచ్చా లేదండి? అంటే ఆయన ఏం చేస్తాడా? ఆయన ఏం చేయలేడు. నిజమే, ఆమె మామూలు అతిథిగా వచ్చింది, ఏదో ఏరుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఆమె మీద షరతులు పెట్టడానికి ఇంకేం రైట్స్ లేవు. కానీ ఏమన్నాడు? చదవండి. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. ఎందుకంటే అక్కడున్న ప్రజలు మంచివాళ్ళు కారు. నువ్వు చూస్తేనేమో యవనరాలుగా ఉండవు, నువ్వు చూస్తేనేమో భర్త లేని విధవరాలుగా ఉండవు, నువ్వు చూస్తేనేమో చాలా అందంగా రూపవతిగా ఉండవు. కాబట్టి నువ్వు బయటికి వెళ్తే చాలా ప్రమాదం. యవనులు ఉన్నారు, వారు ఏమైనా చేయొచ్చు, నిన్ను ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు. నువ్వు చూస్తేనేమో పరాయి దేశం నుంచి వచ్చావు, అందరికి అర్థమైపోతుంది ఎక్కడి నుంచి వచ్చావా. కాబట్టి నేను ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు. కాబట్టి ప్రమాదం ఉంది. నువ్వు బయటికి వెళ్తే ప్రమాదం ఉంది. వేరొక పొలంకి వెళ్తే నిన్ను మోసగిచ్చే ప్రమాదం ఉంది. నీ కన్యత్వాన్ని దోచుకోవచ్చు, నిన్ను మోసం చేయవచ్చు, నిన్ను కొట్టవచ్చు, తిట్టవచ్చు, ఏదైనా జరగవచ్చు. నువ్వు బయటికి వెళ్ళడం ప్రమాదం. కనుకనే నువ్వేం చేయమంటున్నాడంటే వేరొక పొలములోకి నువ్వు వెళ్ళకూడదు. ప్రియులారా, వేరొక పొలము అంటే ఇక్కడ సంఘానికి గుర్తు. నువ్వు సంఘములో, జీవం కలిగిన దేవుని సంఘములో నీవు స్థిరంగా ఉండాలి. వేరొక దగ్గరికి వెళ్ళావంటే ఇప్పుడు ఇంతకుముందు రోజుల్లాగా లేదు పరిస్థితి. ఇప్పుడు భయంకరమైన భిన్న బోధలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. టీవీలో చూస్తున్నాం కదా, సెల్ ఫోన్లో చూస్తున్నాం కదా. ఎంత దారుణంగా పాస్టర్లా విమర్శించుకున్న దినాలండి. మనందరికీ తెలుసు, తండ్రి సన్నిధి వ్యవస్థాపకుడు షాలేం రాజు అన్న మనందరూ తెలుసు. అందరూ తెలియని వాళ్ళు ఉన్నారా? అందరూ తెలుసు. దేవుడు అతనికి మంచి వరం ఇచ్చాడు. ఆయన పాట పాడితే 1000 మంది ఆయన ఫ్యాన్స్ అయిపోతారు. దేవుడు జేస్ దాస్ లాగా ఉంటుంది ఆయన వాయిస్. నేను కూడా ఒకప్పుడు ఆయన పాటలు బాగా వినేవాడిని, చాలా ఇష్టం నాకు. దేవుడు చక్కని వరం ఇచ్చాడు, తలంత ఇచ్చాడు. దేవుడు ఎందుకు చేసుకున్నాడు? చిలకలూరుపేటలో చిన్న సంఘంతో ప్రారంభించాడు. ఆయన ఒక చిన్న బేల్దారు మేస్త్రి. అలాంటి స్థాయిలో నుండి దేవుడు ఎందుకు పెద్ద చదువుకోలేదు.
అయినా కానీ దేవుడు ఎన్నికను బట్టి వచ్చి ఆయనకిచ్చిన వరాన్ని వాడి చిన్న సంఘంగా స్థాపించబడిన ఈ రోజున 50,000 మంది పైన అక్కడ ఉన్నారు. అనేక స్థలాల్లో సంఘాలు కడుతూ అనేకుల్ని బలపరుస్తూ ఉన్నాడు. వేల మందికి అక్కడ ప్రతి వారం భోజనాలు పెడుతూ వచ్చిన సందాంత వాళ్ళకి భోజనాలు సిద్ధపరుస్తూ దేవుని పనిలో బలంగా వాడబడతా ఉంటే ఒక చిన్న మాట అండి, అది కూడా ఆయన తప్పు మాట్లాడాల. నేను ఒకటికి 4 సార్లు విన్నా. ఒక దైవ సేవకుడు అన్నాడట, ఒక పెద్ద సంఘం దగ్గర బయట కూర్చొని అక్కడ మల్లెపూలు అమ్ముతున్నాడు. ఆ మల్లెపూ అది కూడా ఉపమానంగా చెప్పాడు. మల్లెపూలు అమ్మే ఆయన దగ్గరికి పాస్టర్ గారు వచ్చి, అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కొనరు, కాబట్టి నువ్వు వేరే ఒక దగ్గరికి పెట్టుకోవడానికి వెళ్ళు అని అన్నాడట. అని అంటే ఆయన వెళ్లకుండా చాలామంది వేల మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఈయన ఏంటంటే అంటాడులే కొనుక్కొని ఎట్లా ఉంటారులే అని కూర్చున్నాడంట. ప్రార్థన అయిపోయి వెళ్ళేటప్పుడు మళ్ళీ వెళ్ళి ఎవరన్నా కొన్నారంటే ఎవరు కొనలేదంటే వాళ్ళు దేవుని బిడ్డలు బజారు వాళ్ళలాగా వాళ్ళు పెట్టుకోరు అని అన్నాడు. అందరినీ బజారు వాళ్ళలా లోకంలో కొంతమంది ఉంటారు కాబట్టి, కొంతమంది పాపం లేరా, లోకంలో పాపం చేసేవాళ్ళు లేరా, వాళ్ళను ఉద్దేశించి మాట్లాడాడు. అలాంటి వాళ్ళు కాదు, వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న పరిశుద్ధులు అని అన్నారు. అలాంటి వాళ్ళు కాదంటే తప్ప దాన్ని పెద్ద విషయం చేసి ఏమండి ఒక్కసారిగా క్రైస్తవాన్ని కూలదొయ్యాలని ఆఖరికి ముఖ్యమంత్రి కూడా కలుగు చేసుకుని మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త ప్రియులారా. ఆయన బోధనను సరే అన్యులు చేస్తే పర్వాలేదు, చాలామంది పాస్టర్లు కూడా ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్నారు, దండిస్తున్నారు, ఖండిస్తున్నారు. వాస్తవంగా అందులో చూస్తే ఏ తప్పు లేదు. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బయట పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. జ్ఞానం ఉంది, సంఘం అని చాలా పెద్ద మంది సంఘాలు పెట్టుకుంటున్నారు, కానీ వాక్యం లేకుండా సొంత మాటలు చెప్పుకుంటూ లేకపోతే కడుపును పోషించుకోవడం కోసమో, కారులో తిరగడం కోసమో, సంపాదన కోసమో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త. ఈ మధ్య తోడేళ్ళు వంటి స్వభావం కలిగిన వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏం కప్పుకొని వస్తారంటే గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తారు. వాళ్ళు మందను కనికరించరట. వాళ్ళు ఏం చేయరు, మందని కనికరించరు. మనం పైన రూపాన్ని చూసి, పైన మాటకారితనాన్ని చూసి, అది గొర్రె కదా దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, గొర్రె చర్మాన్ని తీసి అది చీల్చి మందని చీల్చి వేస్తారు. జాగ్రత్త. వాక్యం నా మాటలు కాదండి, ఎన్ని వాక్యంలో ఉన్నాయి. కనుక అలాంటి చోటకి మనం ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. అక్కడ ప్రమాదం ఉంది, మన ఆత్మీయ జీవితం కోల్పోయే ప్రమాదం ఉంది. అక్కడ ఏముంటుందంటే ఏముందలే, ఎవరు తప్పు చేయట్లేదు, అందరు చేస్తున్నారు, నేను కూడా చేయొచ్చు. అవునా కదా? అందరూ చేస్తున్నారు, నేను కూడా చేయొచ్చు అని కదా. మిగతా వాళ్ళని ఇష్టానుసారంగా ఉన్నారు. నువ్వు దేవుని సంఘంలో నుండి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ మామూలుగా ఆదివారం ఆరాధన చేస్తున్నారు, మిగతా రోజులు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు అనుకో. వాళ్ళు వచ్చినప్పుడు నీ పక్కన కూర్చున్నప్పుడు నువ్వు చూసి అందరూ అట్లాగా ఉన్నారు, నువ్వు ఒక్కదాని ఎట్లా ఉన్నప్పుడు చివరికి ఏమైంది, మనసు ఒకరోజు తప్పు అనుకుంటా, 2 రోజు తప్పు అనుకుంటా, 3వ రోజుకైనా ఏమనిపించింది, ఏదో ఒక బలహీనతలో ఏముందిలే, ఎవరు చేయట్లేదు, అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేస్తే ఏమైద్దిలే, మనల్ని ఎవరు అడుగుతారు అని భావన కలుగుతుంది. అందుకే ప్రభు సంఘం అంటే ఆయన చిన్న మందనే ఇష్టపడతాడు. చిన్న మందలు ఏముంటుందంటే కాపరు ఏం చేస్తాడు, జాగ్రత్తగా నిలబడి కాచుకుంటాడు. పేతురుని అంటాడు, పేతురు నా మందను కాయి, రెండోది నా మందను మేపు అని అన్నాడు. వాక్యం ద్వారా మందను ఏం చేయాలి, మేపాలి, కాయాలి, భద్రపరచాలి. వేల మంది ఉన్న దగ్గరికి వెళ్తే ఆ పాస్టర్ గారు ఏం కాస్తాడు, ఆలోచన చేయండి. వేల మంది ఉన్న దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏదో కూర్చొని ఇని బయటకు వస్తావు. నేను షాలేం రాజు గారిని అంటలా, ఎందుకంటే అక్కడ పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, వాళ్ళు ప్రత్యేకంగా కలుగు చేసుకొని వాళ్ళ కేర్ తీసుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు. వారి గురించి కాదు, వేరే కొంతమంది ఉన్నారు. నేను అంటున్నా, మీరు అర్థం చేసుకోవాలి. ఊరికే వెళ్ళి కూర్చోవడం రావటమే, మిమ్మల్ని పలకరించే వాళ్ళు ఎవరు ఉండరు, అక్కడ పెద్దలు ఉండరు, పరిచారకులు ఉండరు, మీ గురించి మాట్లాడే వాళ్ళు ఉండరు, మిమ్మల్ని మంచి చెడు అడిగే వాళ్ళు ఉండరు, మీకోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉండరు, అసలు ఏముండదు. ఏదో పిక్నిక్కి వెళ్ళినట్టుగా వెళ్ళాం, ఐస్ క్రీమ్ ప్రాణాలకు వెళ్ళాం, ఆర్డర్ ఇచ్చాం, ఐస్ క్రీమ్ వచ్చింది, తిన్నాము, వచ్చేసాం. అక్కడ కౌంటర్లో ఉన్న ఆ కొట్టేజమాని మిమ్మల్ని అడగరుగా, అమ్మ బాగుండావా, ఏంది సంగతులు మిమ్మల్ని అడగడు. ఆయనకేం పని, నువ్వు తిన్నదాన్ని డబ్బులు కట్టావా లేదా ముఖ్యం, ఆ సంఘాల్లో నువ్వు వచ్చి కానుకేసావా లేదా ముఖ్యం, అంతే.
నీ బాగోగుల వాళ్ళకి అవసరం లేదు, నీ వ్యక్తిగత జీవితం అవసరం లేదు, కుటుంబ సంవత్సరం అవసరం లేదు, నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో అవసరం లేదు, నీ గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత లేదు. ఓవరాల్గా అందరు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం అని అంటాడు, అయిపోయింది. ఇప్పటికీ కొన్ని సంవత్సరాలుగా వెళ్ళే వాళ్ళ పేరు పాస్టర్కి తెలియని సందర్భం మనం వెళ్తున్నాం. ఇప్పటికీ కొన్ని సంవత్సరాలుగా వెళ్తున్నాం, ఏ రోజు ఆ యొక్క సేవకుడు వచ్చి నీ ఇంటికి ప్రార్థన చేయని సంఘాలకు వెళ్తున్నాం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళని విమర్శించడం నా ఉద్దేశం. అందరూ అలా లేరు, కొందరి గురించి మాట్లాడుతున్నాను. కొందరు మాత్రమే ప్రియులారా. అక్కడ ప్రమాదం. అక్కడికి వెళ్ళడం వల్ల ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది తప్ప ప్రయోజనం. నీ గురించి మాట్లాడేవాళ్ళు, నీ గురించి ప్రార్థన చేసేవాళ్ళు, నీ గురించి కేర్ తీసుకునేవాళ్ళు, సహవాసంలో యొక్క ఆ సంతోషం కదా, సేవకుడు మాత్రమే కాక మిగతా వాళ్ళందరూ కలిసి నీ కొరకు నిలబడి ప్రార్థన చేసే సంఘములో ఉండటం మేలు కదా. బోయజ్ అన్నాడు, వేరొక పొలంలోకి వెళ్ళొద్దు, అక్కడేముంది ప్రమాదం ఉంది అంటున్నాడు. మరి బోయాజ్ దగ్గర ఉంటే ప్రయోజనం ఏమింది? వెళ్ళొద్దు అన్నాడు, బాగానే ఉంది. వెళ్ళొద్దు అన్నవాడు ఏం చేయాలా? ఉండమంటే ఆ బాధ్యత తీసుకోవాలా లేదా? తీసుకునేవాడే చెప్పాలి వెళ్ళొద్దని. ఊరికే వెళ్ళొద్దు, వెళ్ళబాక వాళ్ళతో మాట్లాడడం అంటే కుదరదు. మరి వాళ్ళు ఎవరితో మాట్లాడాలి? వాళ్ళు ఎవరితో సహవాసం చేయాలి? వాళ్ళు మంచి చెడు ఎవరు చూడాలి? వాళ్ళ కోసం ఎవరు ప్రార్థన చేయాలి? వాళ్ళ కోసం ఎవరు నిలబడాలి? వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి, ఎవరు చేయాలి? చేయగలిగిన వాడే చెప్పాలా. బోయాజు చేయగలిగిన వాడు కనుకనే ఆమెకి సహాయం చేయగలిగిన వాడు బోయాజు. బోయాజుని పరమ బోయాజు అని యేసుక్రీస్తుతో పోల్చొచ్చు. మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు బండ మీద కట్టబడిన నీవు నీ జీవితాన్ని ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. స్థిరంగా నువ్వు ఉంటే, సంఘంలో నీవు ఉంటే, సహవాసంలో నీవు ఉంటే ఆ ప్రభు యొక్క మేలులు నీవు పొందుకునే వ్యక్తిగా ఉంటావు కదండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. త్వరగా సమయం లేదు, నేను అనుకున్న సమయాన్ని పంపించాలనుకున్నాను కానీ ఇంకా పావు గంట ఉంది. నేను చెప్పాల్సి ఇంకా 3 పాయింట్లు ఉండే కనుక మీరు త్వరగా చదవండి. సంఖ్యాకాండం 22:12. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, నా ప్రజలను శపించకూడదు. ఎవరితో అంటున్నాడంటే, అమ్మ చాలేదు, సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్తున్నాను. ఎవరైనా బిలాము దేవుని ప్రవక్త. జాగ్రత్తగా వినాలి. మీరు ఎందుకు ఈ వాక్యం మీకు గుర్తు చేస్తున్నానంటే, లోకంలో పాస్టర్లు అందరూ నిజమైన పాస్టర్లు కారు అంటానికి వాక్యాధారం చూపిస్తున్నాను. బిలాము ఎవరు? దేవుని ప్రవక్తే, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడే. బిలామును దేవుడు ఎందుకు నియమించాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను దీవించడానికి బిలామును దేవుడు ప్రవక్తగా ఎన్నిక చేశాడు. ఈ బిలాము ఏం చేశాడని చూస్తే, బిలాము దగ్గరికి పక్కనున్న దేశం సంబంధించిన రాజులు యుద్ధానికి వచ్చి, వీళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ మనం ఎదుర్కోవాలంటే కష్టమని బిలాము గురించి అన్నాడు. బిలాము నోట్లోంచి ఏ మాట వస్తే అది నెరవేరిద్ది. ఈయన దీవిస్తే దీవించబడతాడు, ఈయన శపిస్తే శాపగ్రస్తులు అయిపోతారు, నాశనం అయిపోతారు. కాబట్టి మీరు వెళ్ళి ఆ బిలాముని తీసుకొచ్చి బిలాము కావాల్సినది ఇచ్చి ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ శపించమని అడుగుదాము అని మనుషులు పంపించాడండి. ఇలా సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను, మీరు తర్వాత దాన్ని చదువుకోండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 12వ వచనంలోను 22వ అధ్యాయం 19, 20, 35 వచనాల వరకు ఈ సంగతులన్నీ ఉంటాయి. నేను ముందుకు వెళ్తున్నాను, జాగ్రత్తగా మీరు వినండి, తర్వాత నోట్ చేసుకొని చదువుకోండి. బిలామును దేవుడు ఏర్పాటు చేసిన విధానం ఏమో తన బిడ్డలను దీవించే పని. ఇప్పుడు డబ్బు కోసం బిలాము ఏం చేస్తున్నాడు తెలుసా? మొదటిగా దేవుని అడిగాడు, ఏమని? నేను వెళ్ళమంటావా అని అన్నాడు. ఏమన్నాడు దేవుడు? చదవమ్మా 22వ వచనంలో. 12లో ఏమన్నాడు? నీవు వెళ్ళొద్దు కదా. 12వ చదువు ఒకసారి, 12వ వచనం చదువు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 12వ వచనం. అందుకు దేవుడు వెళ్ళొద్దు అన్నాడా, ఉండమన్నాడా? వెళ్ళకూడదు. ఏం బిలాము, ఎలా అడుగుతున్నావు నువ్వు? నిన్ను దేవుని బిడ్డలు దీవించడానికి నేను చెప్తే నువ్వు శపించడానికి వాడు డబ్బులు ఇస్తున్నాడని డబ్బు కోసం వెళ్తావా? దేనికోసం వెళ్తావు నువ్వు? వెళ్ళవద్దు అని అన్నాడు దేవుడు. వెళ్ళొద్దంటే ఆగాలా లేదా? ఏమండి చెప్పండి ఒకసారి, నాకెళ్ళి చూడండి. వెళ్ళొద్దంటే ఆగాలా లేదా? దేవుడు చెప్పిన కాడ ఆగాలి. దేవుడు మీకు ఏ మనసు ఇచ్చాడో ఆ మనసును బట్టి దేవుని యొక్క హృదయం నీళ్ళు హృదయంలో కలిసి దేవుడు నీకు ఏ ఆజ్ఞ ఇచ్చాడో దాని మీద నిలబడాలంతే. ఎవరి మాటలకి ప్రేరేపణలకు పడిపోకూడదు. బిలాము దేవుడు ఎన్నిక చేస్తే బిలాము దేవుడు వెళ్ళొద్దన్నాడు మొదలైతే. మళ్ళీ రాజు ఏం చేశాడంటే ఇంకా ఎక్కువ డబ్బులు పంపించాడు, ఇంకా ఎక్కువ బంగారం పంపించాడు. ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు ఒకసారి వద్దంటే ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. మాట తప్పడానికి దేవుడు మానవ మాత్రుడు
కాడు. ఆ సంగతి బిలాము తెలీదా? మళ్ళీ పోయి దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా వాళ్ళు మళ్ళీ వచ్చారు, వెళ్ళమంటావు వద్దా? దేవుడు కోపం వచ్చింది. సరిపో ఏమన్నాడు? సరిపో అని అన్నాడు. అంతేనండి. మనం దేవుని మాట తెలిసి కూడా దేవుడు ఎక్కడ నిన్ను ఉండమన్నాడు అక్కడ ఉండకుండా పోతే రెండోసారి మనం అడిగితే తప్పని తెలిసి కూడా మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏమంటాడు? దేవుడు వెళ్ళు, నీ కర్మ నీదే అని అన్నాడు. తద్వారా బిలాము వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు తోత ఖడ్గం తీసుకునే దారిలో బిలాముని ఎదుర్కొన్నాడు. గాడిద మీద వెళ్తున్నాడు బిలాము, 2 దారులు అటు ఇటు గోడ ఉంది, మధ్యలో గుండా వెళ్తున్నాడు. ఎదురుగా ఖడ్గం తీసుకొని దేవుని దూత నిలబడ్డాడు. ఇప్పుడు ఇతని దేవుని మాటను అతిక్రమించాడు కాబట్టి ఒకప్పుడు దేవుని స్వరం వినే ఈ బిలాము దేవుని దూతను చూసే కళ్ళు కూడా లేకుండా మూయబడ్డాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? జీవం కలిగిన దేవుని సంఘంలో నుండి బయటికి వెళ్ళడం ద్వారా వచ్చే సమస్య ఏంటంటే మొదట మనం మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేస్తుంది. ఎవరు? అపవాది. గుడ్డితనం కలుగు చేయడం ద్వారా మనకి ఏముందో ముందు కూడా తెలియని పరిస్థితుల్లో బిలాం ఏం చేస్తున్నాడు? గాడిద మీద వెళ్తున్నాడు. గాడిదకి మాత్రం కళ్ళు కనపడుతుంది. చూడండి, ఇక్కడ గాడిద కళ్ళు కనపడుతున్నాయి, దేవదూత కనపడుతుంది, దేవదూత చేతిలో కత్తి కనపడుతుంది. బిలాము కళ్ళు కనపడతలేదు. ఎల్లమని కొడుతున్నాడు, 3 సార్లు కొట్టాడు. బిలాము కొడుతుంటే కొంది గాడిద ఏం చేస్తుందంటే ఆయన పక్కకి వెళ్తుంది. పక్క వెళ్ళి ఆ గోడ కానుకొని కాలు నెప్పుంటే కొద్ది ఇంకా బాగా కొట్టాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే గాడిదకు నోరిచ్చాడు, మానవుని నోరిచ్చాడు గాడిదకు. గాడిద మాట్లాడడం మొదలుపెట్టింది. నేనేం తప్పు చేశానని నన్ను 3 కొట్టావు అని అడుగుతుంది. అప్పుడు బిలాము నోరు తెరిచాడు. బిలాము కళ్ళు తెరబడ్డాయి. గాడిద మాట్లాడినప్పుడు చూసారా, గాడిదతో దేవుడు బిలాము బుద్ధి చెప్పి బిలాము కళ్ళు తెరుచుకుంటే ఎదురుగా దేవదూత కత్తి తీసుకున్నాను. జాగ్రత్త ప్రియులారా, నిలకడగా ఉండకపోతే, దేవుని మాటకు లోబడకపోతే, దేవుని బిడ్డగా లోకంలో జీవించకపోతే, ప్రలోభాలకు మనం గురైతే చాలా ప్రమాదం. బిలాము బోధకుడే కానీ బిలాము ఏం చేశాడంటే, బిలాముని గురించి ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్తానండి. యూదాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో బిలాముని గురించి చూద్దాం. యూదాపత్రిక 1:11 త్వరగా, సమయం లేదు. 11వ వచనం, వారు కయ్యూను నడిచిన మార్గంలో నడిచి బహుమానములు పొందవలనని. బిలాము ఏం చేశాడట? తప్పు త్రోవలో ఆత్రంగా డబ్బు కోసం పరిగెత్తి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇంకో మాట ఇతని గురించి ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. ప్రకటన 2:14 త్వరగా. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా తిన్నట్లు జాగ్రత్తము చేయవాటును ఇశ్రాయేలీయులకు విరోధునని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. బాలాకు ఏం చేశాడంటే బిలాము ఒక బోధ చెప్పాడు. ఏం బోధ చెప్పాడంటే, దేవుడు నన్ను వెళ్ళొద్దన్నాడయ్యా, నేనేం చేయాలా? మరి డబ్బులు ఉన్నాయి, అవి తీసుకోవాలా? కాబట్టి నువ్వు డబ్బు ఇస్తున్నావు, నాకు ఆశగా ఉంది, కాబట్టి ఒక పని చేయి, ఇశ్రాయేలీయులు బలహీనులు, వాళ్ళ దగ్గరికి మీ యవ్వన స్త్రీలను పంపించండి, వాళ్ళు వాళ్ళతో పాపం చేస్తారు, పాపం చేస్తే వాళ్ళ దేవుడు వాళ్ళని చంపేస్తాడని ఒక తప్పుడు బోధ చెప్పేసి, ఏమండి, ఇశ్రాయేలు మరణానికి కారకుడయ్యాడు ఈ యొక్క బిలాము. జాగ్రత్త సోదరుడా సోదరి, ఏది పడితే అది వాక్యమే కదా అని, ఎవరి పడితే దేవుని మాటలే కదా అని వింటా ఉండటం వల్ల ప్రమాదం ఉంది. ఎందుకంటే బిలాము దేవుడు భక్తుడే, బిలాము దేవుని ప్రవక్తే, కానీ ఏం చేశాడు? దేవుని ప్రజల మరణానికి భిన్న బోధ చేశాడు. డబ్బు కాసిపడి బాలాకు రాజుతో, శత్రురాజుతో చెప్పాడు, ఇశ్రాయేలు బలహీనులు, వాళ్ళ దగ్గరికి మీ యవ్వన పిల్లలు పంపండి, వాళ్ళు పాపం చేస్తే వాళ్ళ దేవుడు రోషం కలిగినోడు, చూసావా, వాళ్ళు మన దేవుని చేతే మనల్ని చంపేటట్లు చేసే బోధలు అవి. జాగ్రత్త, బిలాము బోధలు. అందుకే అన్నాడు బోయాజు, వేరొక పొలంలోకి నీవు వెళ్ళకూడదు అన్నాడు. 3వ విషయాన్ని చూస్తే 2వ అధ్యాయంలో వచనంలో మరొక మాట, ఇంకా ముందు తర్వాత చదవండి. రూతు గ్రంథం 2:8 దీనిని విడిచి ఏమన్నాడు? దీనిని విడిచి వెళ్ళదు. దేనిని విడిచి వెళ్ళకూడదు? యోహాను రాసిన 2వ పత్రిక 1:9
నేను చెప్పుకుంటూ వెళ్తున్న సమయం లేదు కాబట్టి యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 2వ పత్రిక, క్షమించారు, 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక. ఎవడైనా నీ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడలా వాని మీ ఇంట ఏం చేయొద్దు, చేర్చుకోవద్దు. శుభమని వారితో చెప్పవద్దు, శుభమని వారితో చెప్పకూడదు. వాని దృష్టిలో పాలువాడు కాకూడదు. ఎవరు పడితే వాళ్ళు సంచుల్లో గిల్చుకొని అమ్మా వందనాలమ్మా అని వస్తారు. జాగ్రత్త. బిలాము లాంటి వాళ్ళు వస్తారు. బిలాము దేవుడు బోధకుడే, కానీ ఇశ్రాయేలు ప్రజలు మరణానికి కారకుడయ్యాడా లేదా? బైబిల్ ఏం చెప్తుంది? మీ యొద్దకు ఎవరు పడితే వాళ్ళను చేర్చుకోవద్దు. అసలు కనీసం శుభం అని కూడా చెప్పొద్దు. అంటే వందనాలు కూడా ఎవరు పడితే వాళ్ళకి చెప్పబాకండి. కనుక మన దగ్గరికి వచ్చేవాడు మనం ఎరిగిన వాళ్ళై ఉండాలా, వారు సాక్ష్యం కలిగిన వాళ్ళు ఉండాలి, వాళ్ళు మంచి వాక్యం చెప్పగలిగిన వాళ్ళై ఉండాలి, వాళ్ళు ప్రార్థనా పరులై ఉండాలి. అలాంటి వాళ్ళని చేర్చుకోండి, వందనాలు చెప్పండి, ప్రార్థన చేయించుకోండి, ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరిని పడితే బిలాం లాంటి వాళ్ళు కూడా మనం గ్రహించాలి. వాక్యం తెలిస్తే గ్రహించగలుగుతాం. అందుకే ఒకసారి ఆ మాట చదువుకుందాం. ఎవడైనా ఈ బోధన లేక మీ యొద్దకు వచ్చిన ఎడల వాని ఇంటికి చేర్చుకోవద్దు, శుభమని కూడా చెప్పవద్దు. శుభమని వారితో చెప్పిన వాడు వాని దుష్క్రియలో పాలువాడు. జాగ్రత్త, పడిపోతారనేమో జాగ్రత్త అని హెచ్చరిస్తున్న 3వ విషయాన్ని, దీనిని విడిచి పోవద్దు కదా, దీన్ని దేవుని విడిచి పోకూడదు. ఆ దుర్బోధల వల్ల ప్రమాదకరం అన్నాడు. 4వ విషయాన్ని చూద్దాం. రూతు గ్రంథం 2:8 4వ విషయాన్ని చూద్దాం. ఇచ్చట నా పనికత్తుల వద్ద ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? ఇచ్చట నా పనికత్తుల వద్ద ఉండాలని పేతురు రాసిన అపోస్తుల కార్యాలు 2:41 చూద్దాం. అపోస్తుల కార్యాలు 2:41. ఎక్కడ ఉండాలి మనం? కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచ యందును, ప్రార్థన చేయడందును. ఇది ఎవరు ఇచ్చారంటే సంఘానికి క్రమాన్ని దేవుడే అపోస్తుల ద్వారా ఇచ్చింది. మన సంఘంలో ఖచ్చితంగా మనం వెళ్ళే సంఘంలో ఇవి ఉండాలి. అపోస్తుల బోధ ఉండాలి. సహవాసం అనగా ఒకరి పట్ల వారు సహవాసం కలిగి దేవుని సహవాసంలో మనం ఉండాలి. 3 ఏం చేయాలట? రొట్టె విరుచుట, ప్రతి ఆదివారం రొట్టె విరవాలి. 3, 4 ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలి. 5 ఎడతెగక ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. నీకు అవకాశం వచ్చినప్పుడల్లా కుడికలో నీవు ఉండాలి. మంగళవారం స్త్రీల కుడిక, శుక్రవారం మనం బైబిల్ స్టడీ, శనివారం విజ్ఞాపన, ఆదివారం. కాబట్టి నీకు అవకాశం ఉన్న దాన్ని బట్టి ఖచ్చితంగా ఉండాలి. పని మానుకొని వచ్చి ఉండమని దేవుడు చెప్పడు. నువ్వు చేసే పని మానుకొని వచ్చి నువ్వు నా మాటలు నన్ను ఇచ్చేయమంటలా. దేవుడు 6 దినాలు పని చేయి అని అన్నాడు. 7వ రోజు విశ్రమించాడు ఆయన. కాబట్టి మనం ఎలా ఉండాలి అని అంటే అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె చిరునందును, ప్రార్థన చేయనందును ఎడతెగక ఉండేవారుగా ఉండాలి. మనం అక్కడే నిలకడగా, ఆ సంఘములోనే నిలకడగా ఉండాలి. ఎక్కడే నిలకడగా ఉండమంటున్నాడు బోయాజ్ కదా, ఎక్కడే నిలకడగా ఉండమంటున్నాడు. అపోస్తుల కార్యం 12:5 మనం ఈ మాట చూస్తాం. అపోస్తుల కార్యం 12:5 మరి ఉంటే ఏంటి ప్రయోజనం? ఉండమన్నావు సంఘంలో, బాగానే ఉంది, ఉంటే ప్రయోజనం. 12:5 అండి. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏమైందండి? పేతుర్ని చెరసాలలో పడేశారు, పేతుర్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. సంఘం అయితే ఇట్లా నా ముందు కూర్చో, ఇది చేయడం లేదా? సంఘం అయితే అతని కోసం ఏం చేస్తుందండి? సంఘం ఇప్పుడు ఏం చేస్తుంది? సంఘం సమస్యల్లో ఉన్నప్పుడు సహవాసంలో ఏం చేయాలి? ఒకరికొరకొకరు ప్రార్థన చేయాలి. సంఘం ప్రేమించాలి, సంఘం సహవాసం చేయాలి, సంఘం ప్రార్థించాలి. దానివల్ల ప్రయోజనం ఏంది? పేతురు ఏమైపోయింది? పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఘమేమో సంఘము ఒక ఇంట్లో కూర్చొని
లేకపోతే సంఘంలో కూర్చొని రాత్రి ప్రార్థన చేస్తుంది. చెరసాల సంఖ్యలు బద్దలైపోయినాయి. పేతురు విడిపించబడ్డాడు. పేతురు నేరుగా ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో సంఘం వల్ల ప్రయోజనం అర్థమైందా? సంఘంలో ఏముండాలా? సహబోధ ఉండాలా, సహవాసం ఉండాలా, రొట్టె విరుచులు ఉండాలా, ప్రార్థన చేయటం ఉండాలా. అది ఎడతెగకుండా ఉండాలి. ఎప్పుడు మనం ఒకళ్ళు పలకరించుకుంటూ ఉండాలి. ఫోన్లు చేసుకుని మిగతా మాట్లాడుకోండి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి. కలిసి వచ్చి సంఘంలో ప్రార్థనలో ఒకరి గురించి ఒకరు మంచి గురించి ఒకరు స్నేహంగా ఉండాలి. ఇది సంఘం అంటే. క్రీస్తు శరీరంలో అవయవాలు మనం. ఒకరికొకరు మేలు కొరకు మనం ప్రోత్సహించేవారుగా ఉండడమే సంఘం. కాబట్టి ఏమంటున్నాడంటే, ఎచ్చట పనికలెత్తుల వద్ద ఉండడం వల్ల, అంటే సంఘంలో ఉండడం వల్ల ఎంత ప్రయోజనం అంటే, సంఘంలో సహవాసం ఉంటుంది, సంఘంలో ప్రభు యొక్క ఆ సంతోషం ఉంటుంది, సంఘంలో మన ప్రేమ ఉంటుంది, సంఘంలో ఒకరికొకరు భారం కలిగి ప్రార్థన, అత్యాసక్తితో ప్రార్థన చేశారు. మామూలు ప్రార్థన కాదు, అత్యాసక్తితో భారంగా ప్రార్థన చేయడం ద్వారా పేతురు విడిపించబడ్డాడు. ఇప్పుడు మనం ఉండాలా? ఎలా ఉండాలట? ఇచ్చటనే నా పనికత్తెల వద్ద ఉండమంటున్నాడు. 5వ విషయాన్ని అదే రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో 5వ మాట ఏమన్నాడు? నిలకడగా ఎక్కడ ఉండాలా? సంఘంలో ఉండాలి. మొదటి మాట ఏందండి? మొదట నా మాట వినమన్నాడు బోయాజు. రెండోది వేరొక పొలంలోకి వెళ్ళొద్దన్నాడు. 3వ మాట దీనిని విడిచి పోవద్దన్న. 4వ మాట ఇచ్చట నా పనికత్తెల వద్ద ఉండమన్నాడు. 5వది నిలకడగా ఉండమన్నాడు. నిలకడ